ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణ్ణి విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపం చేయుచున్నాడని నీ వెరుగుదు. నికోపోలిలో శీతాకాలం గడపవాలని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకీకనైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రంగా సాగనంపము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు ప్రభా కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం, కలిసి మిమ్మల్ని కీర్తించాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉండగా నాయన మీరే మాతో మాట్లాడండి. ఈ యొక్క మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభా మీ మాటలు మీరు మాకు తెలియచేయండి, మరియు క్రీస్తుని మీరు మాకు బయలుపరచండి. నాయన క్రీస్తు స్వారూప్యంలోనికి మేము మారినట్లు మీ వాక్యం ద్వారా బలపరచబడటానికి సహాయం చేయండి ప్రభా. మీ వాక్యము బోధ నేర్పుటకు నాయన ప్రభా, మరియు గద్దించుటకు, ఆదరించుటకు, అన్ని విషయాల్లో సరిపడినదని సరిదగినదని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తీతుకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ మనం చూసాం గతించిన వారాల్లో. మొదటి అధ్యాయంలో దేవునికి చెందిన వారుగా జీవించడానికి ఆ యొక్క దేవుని యొక్క జనాంగముగా క్రేతు అనే ప్రాంతంలో ఆ యొక్క చిన్న దీవిలో యేసుక్రీస్తు ప్రభు వారి అందరి విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఏ విధంగా జీవించాలి, దానికంటే ముందుగా కాపరులు, పెద్దలు వారి యొక్క జీవన శైలి ఎలాగుండాలి, అదే సమయంలో దుర్బోధకుల యొక్క జీవన శైలి ఎలా ఉంది, వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క స్వభావం ఎలా ఉంది, మరియు వారిని ఎదుర్కొనుట ఎట్లు అనే అనేకమైన విషయాలని తెలియచేస్తూ
క్రేతులో పౌలు తీతుని విడిచిపెట్టి అక్కడ పెద్దల్ని నియమించమని చెప్పి సంఘ బాధ్యతను అప్పగించినప్పుడు దుర్బోధకులైతే వారు మొదటి అధ్యాయం 16వ వచనంలో వారు దేవుని ఎరుగుదమని చెప్తున్నారు, కానీ వారి క్రియలు ద్వారా ఆయన్ని ఎరగమన్నట్టున్నారు. అయితే 2వ అధ్యాయంలో పౌలు ఏం జ్ఞాపకం చేశారంటే, దేవుని ఎరిగిన వారుగా, దేవునికి చెందిన వారిగా జీవించటం ఎలాగో తెలియచేశాడు. సంఘములో మన నడవడిక ఎలాగుండాలి, మరియు వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు, వృద్ధ పురుషులు, యవన పురుషులు, బానిసలు అందరూ ఏ విధంగా నడుచుకోవాలి మరియు ఎందుకు నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలోనే మనకు ముందు ఉన్న శుభప్రదమైన నిరీక్షను బట్టి, రాబో నిరీక్షను బట్టి ఇహలోకంలో సంఘముగా మన నడవడిక అనేది ప్రాముఖ్యమైనది. కారణము, సంఘము యొక్క నడవడిక బట్టి లోకంలో దేవుని యొక్క మహిమ కనబరచబడుతుంది. మన జీవితాలు అస్తవ్యస్తమైనప్పుడు లోకంలో దేవుని యొక్క మహిమ కించపరచబడుతుంది. దేవుని యొక్క నామమునకు అవమానం తేయబడుతుంది. అంత మాత్రమే కాదు, పాజిటివ్గా చూసినట్లయితే ఈ సత్క్రియల ద్వారా ఇవి అలంకారంగా ఉండాలి విశ్వాసికి. మూడవ అధ్యాయంలో సంఘము లోపల మాత్రమే కాదు, సంఘము వెలుపల మనం ఎలాగో జీవించాలి. ఈ చదవబడిన లేఖన భాగంలో 3 సార్లు మనం సత్కార్యము లేకపోతే సత్క్రియలు అనే పదాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయము 2వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు. తర్వాత 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు. తర్వాత 14వ వచనంలో మనము నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మనము క్రియల ద్వారా రక్షించబడటం లేదు, సువార్త యొక్క సందేశమే అది. దేవుడు మనల్ని రక్షించుకున్నది మన క్రియల వలన ఏమాత్రం కాదు. నిర్గమాకాండంలో మనం చూసాం, కేవలము ఆయన కుమారుని యొక్క ప్రాయశ్చిత్తమునందలి విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా. మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే, ఆ విశ్వాసము అన్నది వరమే. ఇందాక మనం 130వ కీర్తనలో చూసినట్లు, దేర్ ఈజ్ నథింగ్ దట్ వీ కెన్ డూ టు రెస్క్యూ అవర్ సెల్వ్స్. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏమీ చేయలేం, అగాధ జలముల్లో మనం ఉన్నాం. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం, క్రియల వలన కలిగినది కాదు. కానీ అలా అని చెప్పి ఇది ఎలాంటిదంటే, ఫౌండేషన్, మనం నమ్మిన ఈ విశ్వాసము, క్రీస్తు ప్రాయశ్చిత్తం అనేది ఒక ఇంటికి చూసినట్లయితే పునాది లాంటిది. పునాది బలముగా లోతుగా వేయబడి, మనం చూస్తాం కదా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు కానీ లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు లోపలికి పునాది వేసి, ఆ పునాది వేసి చక్కగా పూడ్చి అలాగూ వదిలివేసినట్లయితే ఏమైనా ఉపయోగమా? అస్సలు ఉపయోగం లేదు. పునాది యొక్క ఉద్దేశం ఏంటంటే దాని మీద ఇల్లు కట్టబడాలి. సత్క్రియలు ద్వారా ఆ ఇల్లు కట్టబడుతుంది. లేకపోతే మరొక ఉదాహరణ చూద్దాం. పునాది వేయబడలేదు, పునాది లేదు, కానీ చక్కని ఇల్లు కట్టబడింది. ఆ ఇల్లు నిలిచి ఉంటుందా? ఉండదు. విశ్వాసము ద్వారా కాక మరి ఏ పునాది మీద కట్టబడిందైనా నిలిచి ఉండదు. కాబట్టి క్రియల ద్వారా రక్షించబడటం లేదు, కానీ రక్షించబడిన వారు సత్క్రియల కోసమే రక్షించబడ్డారు. దేవుడు మనల్ని పిలిచినది సత్క్రియల కోసమే ఆయన మనల్ని ఆహ్వానించాడు. ఉదయకాల సమయంలో
చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, నేను క్రియల ద్వారా రక్షించబడటం లేదు, కానీ అలాంటి సమయంలో నేను ఎందుకు మంచిగా జీవించాలి, ఎందుకు సత్క్రియలు చేయాలి? ఇక్కడ బైబిల్లో ఒక వ్యత్యాసం మనం స్పష్టంగా చూస్తాం, ముఖ్యంగా ఈ అధ్యాయంలో 5వ వచనంలో. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుంచినట్లు. 5వ వచనానికి 8వ వచనానికి ఏంటి వ్యత్యాసం? అక్కడ క్రియలు, ఇక్కడ సత్క్రియలు. వర్క్స్, గుడ్ వర్క్స్. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన క్రియలు మనల్ని రక్షించలేవు, కానీ ఆయన కృప ద్వారా మనం రక్షించబడి ఇప్పుడు సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం. చాలామంది రక్షించబడే వరకు, రక్షించబడిన తొలి దినాల్లో చాలా ఆతురతతో దేవుని కోసం ఒక ప్యాషన్తో ఉంటారు, తర్వాత చల్లారిపోతారు. కారణం ఏంటంటే సత్క్రియల యొక్క ఉద్దేశం వారికి తెలియదు. విశ్వాస జీవితంలో సత్క్రియలు యొక్క ప్రాముఖ్యత వారికి తెలియదు. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు క్రియల ద్వారా, అంటే ధర్మశాస్త్ర క్రియల ద్వారా, లేకపోతే నీ మంచితనం ద్వారా, లేకపోతే నీవు దేవుణ్ణి వెతికి సంపాదించుకోవడం వలనో, లేకపోతే నీ యొక్క భక్తి జీవితం వలనో, లేకపోతే నీ మతం వలనో, లేకపోతే నీ నేపథ్యం వలనో, లేకపోతే నీ క్రైస్తవ నేపథ్యం వలనో, లేకపోతే నీ మరి దేని వల్ల నువ్వు రక్షించబడటం లేదు. కేవలం ఆయన ఔదార్యమైన, బహిర్గతమైన, ఆయన స్పష్టంగా తెలియచేసిన ఆయన కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. కానీ రక్షించబడిన వారు సత్క్రియల కోసమే రక్షించబడ్డారు. అంటే రక్షించబడిన వారు చేసే క్రియలను, వాటినే గుడ్ వర్క్స్ అంటారు. బైబిల్లో ఎప్పుడు కూడా గుడ్ వర్క్స్, సత్క్రియలు అనేది కేవలం రక్షించబడిన వారికి మాత్రమే ఆపాదించబడ్డాయి. ఎక్కడో కూడా మీరు మంచి క్రియల వల్ల, సత్క్రియల ద్వారా రక్షించబడరని రాయబడలా. క్రియల ద్వారా మీరు రక్షించబడరు, కానీ సత్క్రియలు ఎవరి కోసం ఉపయోగించబడిందంటే ఓన్లీ ఫర్ బిలీవర్స్, విశ్వసించిన వారికి, అంటే మనకు అన్వయించబడి. మరియు సత్క్రియల కోసమే ప్రభు మనల్ని రక్షించారు. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ వర్క్స్. సత్క్రియలు మనకు అలంకారం, మనకు దే ఆర్ ఆర్నమెంట్స్. ఉదయకాల సమయంలో ఎందుకు సత్క్రియలు చేయాలి? మొదటి వచనంలో అన్నాడు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. కారణం ఏంటంటే 3వ వచనంలో ఎందుకనగా, ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను మనం అనుభవించాము కనుక సత్క్రియలు చేయాలి. ఆయన కృప మనకి ఉచితంగా అనుగ్రహించబడింది కనుక మనం సత్క్రియలు చేయాలి. రెండవది 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వసించిన వారు, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలి. ఇక్కడ కూడా చూడండి, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలి. కారణం ఏంటంటే ఈ మాట నమ్మదగినది. ఏ మాట? పైన చెప్పబడిన సువార్త సత్యము మరియు ఆయనలో ఉన్న నిరీక్షణ. ఆయన తిరిగి రానై ఉన్నాడు, మరియు అక్కడ రాయబడింది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రివార్డ్స్ ఇన్ ఎటర్నిటీ. నీ సత్క్రియలకు ప్రతిఫలం ఉంది. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అత్యంత ఉన్నతమైన ప్రతిఫలం ఏంటంటే క్రీస్తుని ముఖాముఖిగా చూడటం, మరియు నిత్య జీవంలో ఆయనతో కూడా పాలిభాగస్థులమై ఉండటం. కనుక మనం సత్క్రియలు చేయాలి. మూడవదిగా 14వ వచనంలో, నిష్ఫలులు కాకుండా, అయ్యో రక్షించబడి గొప్ప సువార్త సత్యం మనల్ని ప్రభావితం చేసి మారు మనసు పశ్చాత్తాపం పొంది నిష్ఫలులం అయిపోకుండా ఉండాలంటే సత్క్రియలు చేయాలి. గుడ్ వర్క్స్ ఆర్ అవర్ గోల్, గుడ్ వర్క్స్ ఆర్ అవర్ రోల్, గుడ్ వర్క్స్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సత్క్రియలు కోసమే మనల్ని ప్రభువు విమోచించాడు.
ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఫౌండేషన్ స్పష్టంగా నీకు అర్థమైందేమో, నేను క్రియల ద్వారా రక్షించబడలేదు, నేను ఏమి చేసినా రక్షించబడటానికి నాలో ఏ అర్హత లేదు, క్రీస్తు చేసిన మహా గొప్ప సత్కార్యం, ఆయన సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు, నా పాప శిక్ష ఆయన అనుభవించాడు, మరియు కేవలం ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతిని, ఆయనలో ఉన్న విశ్రాంతిని అనుభవించడం ద్వారా ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను నేను రక్షించుకోలేను, నీవు నా నిమిత్తమై చనిపోయావు, పాతిపెట్టబడ్డావు, తిరిగి లేచావు, నీకు వందనాలు అని ఆయన పాదాల యొద్ద పడితే ఉచితంగా రక్షణ. నీ క్రియల వల్ల కాదు, నా క్రియల వల్ల కాదు, కానీ రక్షించబడిన మనము సత్క్రియల కోసం ఆయన రక్షించుకున్నాడు. నౌ యువర్ డ్యూటీ ఈజ్ గుడ్ వర్క్స్. అయితే సందేహం కలగచ్చు, ఏంటి ఆ సత్క్రియలు? గత వారం మనం చూసాం, సంఘములో మన కాండక్ట్, వయసుతో సంబంధం లేకుండా వృద్ధ స్త్రీలైనా, వృద్ధ పురుషులైనా, యవన స్త్రీలైనా, యవన పురుషులైనా, మరియు బానిసలైన అందరూ సంఘ సహవాసంలో దేవుని యొక్క మహిమను కనబర్చే విధానాన్ని మనం చూసాం. ఏ విధంగా మనం సెల్ఫ్ కంట్రోల్, గత వారం మనం చూసాం, ముఖ్యమైన రిపీటెడ్ వర్డ్ ఏంటంటే స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేయడం, ఇది సత్క్రియ. పాపం విషయంలో ఆత్మ సహాయం ద్వారా స్వస్థ బుద్ధి మరియు సెల్ఫ్ కంట్రోల్, దాన్ని ఎదుర్కొనుటకు పోరాడుట. మరియు మన కుటుంబాల్లో దేవుని మహింపరచుట, మరియు మన ఉద్యోగాలలో, బానిసలుగా అక్కడంటే ఉద్యోగాలలో దేవుణ్ణి మహిమపరచుట, సత్క్రియలు కనబరచుట, యజమానులకు లోబడి ఉండుట. ఇప్పుడు లోకంలో సత్క్రియలు జరిగించుట, మొదటిది మన యొక్క సత్క్రియలు లోకంలో ఎలాగో ఎగ్జిబిట్ చేయగలం అన్నాడు 3వ వచనంలో. అధిపతులకును అధికారులకును లోబడి ఉండి విధేయులై ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఇక్కడ చూడండి, ప్రతి సత్కార్యము, మనుషులందరి ఎడల ఎవరిని దూషింపక, సంపూర్ణమైన సాత్వికం. సత్క్రియలలో ఎక్స్పెక్టేషన్ ఈజ్ సో హై. ప్రతి విషయంలో, ప్రతి సత్కార్యము మనుషులందరి ఎడల ఎవరిని దూషింపక, మరియు సంపూర్ణమైన సాత్వికం. వావ్! నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటే, ప్రభువుని ఎరగక ముందు ఈ సత్క్రియ చేయడానికి కూడా నాకు ఆలోచన లేదు. న్యాయం కోసం నిలబడుతున్నాం అనే ఒక అపోహతో ఎవరినంటే వాళ్ళని దూషించటం, ఎదుర్కోవడం, నేను నిజాయితీగా ఉండాలి. కానీ సువార్త ద్వారా రక్షించబడిన మనకి ఇవ్వబడిన ఈ గత జీవిత ఆ యొక్క లక్షణాలు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. కానీ ఆత్మ సహాయం ద్వారా సత్క్రియల కోసం ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ అంటున్నాడు, మీరు అన్ని విషయాల్లో సంపూర్ణమైన సాత్వికము, ప్రతి మనిషికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎవరిని దూషింపక, సాధ్యమేనా జగడమాడని వారును శాంతులున్నాయి. మరియు అంటున్నాడు, అధిపతులకును అధికారులకు లోబడి ఉండి విధేయత కలిగి ఉండవాలని. లోకంలో ప్రభువుకు చెందిన వారంటే ఇంకా ఏ విషయంలో రిమార్క్కి అవకాశం లేకుండా ఉండమని అపోస్తలుడైన పౌలు. సత్క్రియల గురించి పౌలు చెప్పలేదా? యాకోబు అంటాడు, మీ క్రియలు మీ యొక్క విశ్వాసాన్ని బహిర్గతం చేస్తాయి. పౌలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే, మీ సత్క్రియల ద్వారా లోకానికి మీ ఆంతరంగికమైన విశ్వాసాన్ని బహిర్గతం చేయండి. హౌ? బై బీయింగ్ హంబుల్. అధికారులకు అధిపతులకు లోబడి ఉండటం అంటే అన్ని విషయాల్లో ఎక్సెప్ట్
వాక్యానికి విరుద్ధమైన పని వారు చేయమంటే తప్ప, పాపం చేయమంటే తప్ప, దేవుని యొక్క సువార్తను ప్రకటించమని వద్దు అని చెప్పినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 21వ వచనం. ఒక్క నిమిషం. 4వ అధ్యాయం 19వ వచనం. చాలండి. ఇక్కడ పేతురు, యోహాను అధికారులు ఎదుట నిలవబడి వారు ఏమన్నారంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. అవును, ప్రభుత్వానికి, అధిపతులకి, అధికారులకి లోబడి ఉంటాం, కానీ దేవుని మాట విషయంలో తప్ప మరి దేనిలో అయినా లోబడి ఉంటాం. అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది మనకి అప్రస్తుతం. సత్క్రియ జరిగించడం అంటే వారు మన అధికారులు, లోబడి ఉండటం. నీ పై ఆఫీసర్ ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో మనకు తెలియదు, మనకు అనవసరం. ఆయన నీకు పై అధికారి, లోబడి ఉండుట. దేవుని విషయంలో తప్ప, సువార్త విషయంలో తప్ప, సువార్త ప్రకటన విషయంలో తప్ప. మరియు అంటున్నాడు, ఎందుకు అలాగూ మనం సత్క్రియలు చేయాలంటే, మనం అనుకోవచ్చు ఆ అధికారి, ఆ అధిపతి నీతి న్యాయంతో లేడు కదా, ప్రభువుని ఎరగని వాడు కదా. వెంటనే 3వ వచనం అంటున్నాడు, ఎలాగనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటమే. దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. మన స్థితి ఇది ప్రభువుని ఎరగక ముందు. కనుక ఆ అధికారుల యొక్క స్వభావం బట్టి కాదు, కానీ మునుపు మనము కూడా అసహ్యులమై ఉన్నాము, మనము కూడా ప్రభువుని ఎరగని అవిధేయులమై ఉన్నాము, మోసపోయిన వారమై ఉన్నాము, దురాశలకు భోగములకును దాసులమై ఉన్నాము. కానీ ఇక్కడ ద గ్రేటెస్ట్ గుడ్ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మనం ఎందుకు సత్క్రియలు జరిగించాలంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. ఎందుకు సత్క్రియలు చేయాలంటే, ఎందుకు అధిపతులకు, అధికారులకు, మనుషులందరి ఔదార్యం కలిగి ఉండాలంటే, మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు తన ఔదార్యమైన ప్రేమను, తన కృపను, తన కనికరమును ప్రేమను మనందరి ఎడల చూపించాడు కనుక. ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రేమకు కనికరానికి నేను డిజర్వింగా, నేను అర్హుడనా? కానే కాదే. ఆ అధికారి, ఆ అధిపతి నేను లోబడి ఉండటానికి అతడు అర్హుడా? కాదు. ఒకవేళ అయినా లోబడి ఉంటాను, కారణము నేను పొందుకున్నది ఆయన ఔదార్యం ద్వారా పొందుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి లోబడి ఉంటాను. అనర్హుడనైన నేను ఆయన కృప ఔదార్యంగా పొందుకున్నాను, అనర్హుడైన వానికి నేను ఔదార్యంగా కనికరాన్ని చూపిస్తాను. ఈ సత్క్రియ అనే అలంకారం ద్వారా లోకం వీరు ప్రభువుకి చెందిన వారని గుర్తించడానికి, అందుకోసమే ప్రభువు మనల్ని రక్షించుకున్నాడు, సత్క్రియల కోసమే రక్షించుకున్నాడు. అవర్ గుడ్ వర్క్స్ షుడ్ మల్టిప్లై. మన సత్క్రియలు విస్తారంగా, అపరిమితంగా లోకంలో విదజల్లబడాలి అన్ని విషయాల్లో. మరి ఇక్కడ అంటున్నాడు,
మనం నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాదు, కానీ తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, కింద ఏం రాయబడిందంటే పునఃస్థితి స్థాప సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించు. స్పిరిచువల్ క్లెన్జింగ్ ద్వారా, ఆత్మీయమైన ప్రక్షాళన ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ సువార్తను అర్థం చేసుకునేటట్లు చేసి, మరియు నూతన స్వభావాన్ని రెన్యూ కదా, అప్పుడప్పుడు మనం ఎక్స్పైర్ అయిపోతే రెన్యూ చేసుకుంటాం. మనం ఎక్స్పైర్ అయిపోయాం, వీఆర్ డెడ్. మనల్ని ఆత్మ ద్వారా ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, రీజనరేషన్, బాప్తిస్మం అనేది ఈ పునర్జన్మ స్నానాన్ని బహిర్గతం చేసేది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మీయమైనటువంటి పునర్జన్మ. ప్రభు యొక్క సువార్తని నేను తాకినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడి ప్రభు యొక్క శిలువ సత్యాన్ని ఒక్కసారి నిన్ను కట్టిపడేస్తుంది, ఆయన వైపు చూసేటట్లు చేస్తుంది. ఆ క్షణం గురించి మాట్లాడుతున్నాడు. పునర్జన్మ, పునఃస్థితి స్థాపన. At that moment you saw cross and you saw that you were a sinful dead human being. ఏ క్షణంలో అయితే సిలువను చూసి నేను చనిపోయిన, చచ్చి పడి ఉన్న పాపిని నువ్వు గ్రహిస్తావో, పరిశుద్ధాత్మ నిన్ను తాకినట్లే. దట్ ఈజ్ వాట్ రీజనరేషన్ ఈజ్. అప్పుడు నువ్వు వెళ్ళి బాప్తిస్మ తీర్మానం ద్వారా నీ విశ్వాసాన్ని ప్రకటిస్తావు. అంతేగాని బాప్తిస్మ స్నానం, నీళ్ళలో మునిగి లేవడం ద్వారా నువ్వు రక్షించబడవు. పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగినప్పుడు నువ్వు దాన్ని బహిర్గతం చేస్తావు. యు గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్, నౌ నేను ఇప్పుడు దేవునికి చెందినవాడిని. ఈ బాప్తిస్మ స్నానం ద్వారా నేను ప్రభువుకు చెందినవాడిని ప్రకటిస్తున్నాను. ఇది కృప ద్వారా జరిగింది. మరియు పునఃస్థితి స్థాపన మాత్రమే కాదు, అక్కడ రాయబడి ఉంది నూతన స్వభావం. ఇందాక నేను చెప్పినట్లు గతంలో ఇలా చేయాలంటే నాకు సాధ్యపడదే, ఇప్పుడు నేను అందుకోసమే పిలువబడ్డానా. పునః నూతన స్వభావమును, మరియు 6వ వచనం ద్వారా మనల్ని రక్షించడం, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. మరియు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడంటే దిస్ పర్సన్ ఈజ్ రైచియస్, నీతిమంతుడని ప్రకటిస్తున్నాడు. తీర్చబడి, నన్ను నీతిమంతుడని ప్రకటించడం ఏంటి ప్రభువా? నేను కాదే, నువ్వు కాదు, నా కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు రైచియస్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. అది దేవుని యొక్క ఔదార్యమైన కృప. అంటే నీతిమంతునిగా తీర్చబడి, ఒక విధంగా చెప్పాలంటే ప్రకటించబడి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించాడు కనుక, ఆయన పరిశుద్ధాత్మను కురిపించాడు కనుక క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం సత్క్రియలు చేయవలసిన వారమైనాం. నౌ యు ఆర్ కాల్డ్ టు డూ గుడ్ వర్క్స్. మరియు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండండి. 8వ వచనంలో ప్రతి సత్కార్యమును శ్రద్ధగా చేయుట యందు మనసుంచండి. 14వ వచనంలో సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోనవలెను. అవును, ఆత్మ ద్వారా మనం రక్షింపబడ్డాము. అయితే ఆటోమేటిక్గా సత్క్రియలు చేసేయడానికి అయిపోదు. మనం ఏమనుకుంటాం అంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ రాయబడి ఉంది శ్రద్ధగా చేయాలి, మరియు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. బీ జెలస్ ఫర్ గుడ్ వర్క్స్ అండ్ ఆల్సో లెర్న్ టు డూ గుడ్ వర్క్స్. నాకు దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, ప్రభువా నేను నేర్చుకోవాలి, ఐ షుడ్ లెర్న్. ఏంటిది? సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలి, సాధన చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి. కారణం ఏంటంటే ఆయనను ఉచితంగా రక్షించాడు. ఇప్పుడు ఏమన్నా అంటే సత్క్రియలు చేయడానికి ఎఫర్ట్ పెట్టు.
నేర్చుకొనవలెను. లెర్న్. యుద్ధకాల సమయంలో సాధన చేస్తున్నావా? అయ్యో, నేను సత్క్రియలు చేయాలనుకుంటున్నాను కానీ నాకు సాధ్యపడటం లేదు. కానీ ఆయన ఇందుకోసమే నిన్ను పిలుచుకున్నట్లయితే దిస్ షుడ్ బి యువర్ గోల్, దిస్ షుడ్ బి యువర్ ప్రయారిటీ. ఇది నీ ప్రాధాన్యత అయి ఉండాలి. ఇందాక మనం చూసినట్లు సత్క్రియలు అంటే లోబడి ఉండట, లోకంలో ప్రతి వ్యక్తికి అవసరమైన ప్రతి వ్యక్తికి ఇక్కడ 14వ వచనంలో ఒక మాట రాయబడింది, అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను నీకు సాధ్యమైనంత వరకు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకుందాం, నువ్వు ఆ పక్క నుంచి వెళ్తున్నావు, అక్కడ ఎవ్వరూ లేరు అనుకుందాం. ఒక నిమిషం ఆగి ఆ వ్యక్తి సమాచారం తెలుసుకుని 108కి ఫోన్ చేసి ఆ వ్యక్తిని నీకు సాధ్యమైనంత వరకు. ఒక చిన్న బిడ్డ తిరుగుతూ ఉన్నాడు, తల్లిదండ్రులు మిస్ అయిపోయాడు, ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చేర్చటం. ఇంట్లో బిడ్డ డైపర్ నిండిపోయి తిరుగుతూ ఉంది రోజంతా. యు టేక్ టైమ్ అండ్ చేంజ్. సత్క్రియే. ఎవరు చూస్తున్నారు? విలియం వెల్బర్ ఫోర్స్ అనే ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాస్తుంటాడు, నీ సత్క్రియలు అనేక సార్లు అవి ఎవరు చూడకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద గుడ్ వర్క్స్ ఆర్ ఇన్ ద టూమ్ అని అంటాడు. అనేకమైన సత్కార్యాలు ప్రజలు ఎవ్వరూ చూడకుండా సమాధుల్లో వారు ఉన్నారు. ఏం పర్వాలా, ప్రభువు చూస్తున్నాడు. నీకు చేతనైతే ఒక 2-3 ఉపాధి కలిగించే మార్గం నీకు తెలిస్తే, ఉద్యోగం అవకాశాలు ఇచ్చే అవకాశం నీ చేతిలో ఉంటే, డూ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాను. ఏం తెలుస్తుందా దాన్ని ఎవరికి పాస్ ఆన్ చేద్దామా అని. విశ్వాసులు ఈ సత్క్రియలో మరింత ముందుండాలి. ఆ మాటకు వస్తే రియల్ విషయాన్ని మీకు చెప్తాను. ఇవాళ మన ఈవినింగ్ ప్రోగ్రామ్కి ఫుడ్ ఆ క్యాటరింగ్ చెప్పిన ఆ ఆంటీ నిన్న కాల్ చేశారు, అయ్యా నేను ఇవాళ రెడీగా ఉంది, ఫుడ్ రెడీ చేశాను సాయంత్రం. సాధారణంగా ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నా నాకు సత్క్రియల గురించి. ఆమె ఏమందంటే, అయ్యా నాకేం చేయాలో తెలియట్లేదు, మరి నువ్వు స్పష్టంగా తెలియచేయాలిగా. చెప్పానంటే పక్కనున్న వాళ్ళు కూడా చెప్పారు ఆదివారం అని. నా న్యాచురల్ టెండెన్సీ అయితే నేనేం చేస్తాను, నా తప్పు కాదు అది. కానీ వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఏం పర్వాలేదండి, నేను ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి పంపించేయండి ఫుడ్, వాళ్ళక్కడ వాళ్ళకి ఇస్తారు, నేను మనీ పే చేస్తాను చర్చ్ తరపున. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వీ షుడ్ ఈ సత్క్రియలను అభ్యాసం చేయుట. దానివల్ల ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమంటుంది, మీకు బెస్ట్ ఫుడ్ రేపు నేను తయారు చేస్తాను, మీరు దాని గురించి మర్చిపోండి. మరియు దీనిలో నేను చాలా వరకు నేను భరిస్తాను, ఎవరో ఒకరు పిల్లలు తింటారు కదా ఆహారాన్ని. ఇది సాధారణంగా అయితే నాకు సాధ్యపడే స్వభావం కదా, అంత ఔదార్యం అయితే నాకు లేదు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, సాధన చేయండి, డూ గుడ్ వర్క్స్, స్టిర్ అప్ వన్ అనదర్ ఫర్ గుడ్ వర్క్స్. అన్ని విషయాల్లో. అవి కేవలం బహిరంగ కనిపించేవి మాత్రమే కాకపోవచ్చు, కానీ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అన్నిటికంటే ఉన్నతమైన సత్క్రియ ఏంటంటే, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, లేకపోతే నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రయాణాల్లో, లేకపోతే నువ్వు చూస్తున్న ప్రజలు, నీ ఇరుగు పొరుగు వారు ప్రభువుని ఎరగని వారు, వారికి సువార్త చెప్పి వారిని ప్రభు యొద్దకు నడిపించడం అనేది ఉన్నతమైన సత్క్రియ. అందుకే మనం ఈవినింగ్
గాస్పల్ ఈవినింగ్ సర్వీస్ పెట్టుకున్న కారణం ఏంటంటే మన ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి వారికి ప్రభువు గురించి తెలియజేసే భాగ్యం ఉచితంగా రక్షింపబడ్డాం. ఇప్పుడు వారిని ప్రభు యొద్దకు నడిపించే భాగ్యం ధన్యత. సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. కానీ నీ ఇంట్లో ఒక వ్యక్తికి బాగోకపోతే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సత్క్రియ. కొన్నిసార్లు నీ బిడ్డలు భయంతో బాధపడుతుంటారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎ గుడ్ వర్క్ టు కంఫర్ట్ దెమ్. ఎందుకనంటే ఇక్కడ అంటున్నాడు, ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. అదే సమయంలో ఈ వేటిని అవాయిడ్ చేయమన్నాడు. అంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ ప్రాక్టికల్ విషయాలు ఇంకా లెక్కలేనివి ఎన్నో ఉన్నాయి. వాటిని అభ్యసించమన్నాడు, వాటిని శ్రద్ధగా చేయమన్నాడు, నేర్చుకోమన్నాడు. అదే సమయంలో వేటిని అవాయిడ్ చేయమన్నాడంటే అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు, నిష్ప్రయోజనములను వ్యర్థములై ఉన్నవి. అవేమో ప్రయోజనకరమై ఉంటే ఈ వివాదాలు ఇవి నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. అన్వాంటెడ్ డిబేట్స్, ధర్మశాస్త్ర సంబంధమైన మరియు అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, మీనింగ్లెస్ యూజ్లెస్ డిబేట్స్, డిస్కషన్స్ దేవుని పేరు మీద, అవి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, లేకపోతే మనము ఇతరులతో వాదించేవి కావచ్చు. సత్క్రియలలో కొరకు ఇతరులని రేపటానికి, ఆరోగ్యకరమైన బోధ కోసం మనం సంఘాన్ని, ఇతరులను వాటి కోసం వారిని కరెక్టివ్గా మరియు టీచింగ్తో మనం వారిని ప్రోత్సహించాలి. కానీ అనవసరమైన జీనియాలజీస్ అంటే వంశావళులు గురించిన డిస్కషన్స్, లేకపోతే లా, ధర్మశాస్త్రం గురించిన డిస్కషన్స్, వీటి యందు ఇవి నిష్ప్రయోజనం అన్నాడు. నేను కాదు, వాక్యంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ఫూలిష్ కాంట్రవర్సీస్ తెలుసుకోవడం తప్పక ధర్మశాస్త్రం మనకి ప్రియమైనది, కానీ దాని గురించినటువంటి అవివేక తర్కములు, కదా చాలాసార్లు ఈ దినాల్లో మనం టీవీలో, ఆన్లైన్లో చూస్తే అన్వాంటెడ్ డిబేట్స్ గంటలు ఉంటాయి. ఇన్స్టెడ్ పౌలు ఏమన్నాడంటే ఆ సమయాన్ని సత్క్రియల కోసం ఇతరులని నడిపించడానికి పూనుకోండి, అందుకోసం ఆ సమయాన్ని ఉపయోగించండి. ఒకవేళ ఎవరైనా అలాంటివి మతభేదాలు అంటే డిస్యూనిటీ కలిగించడానికి అదే పనిగా ప్రయత్నంలో ఉంటే అలాంటి వ్యక్తికి ఒకసారి బుద్ధి చెప్పమన్నాడు, 2 సార్లు బుద్ధి చెప్పమన్నాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తున్నట్లయితే ఆ వ్యక్తికి ఆ యొక్క వ్యక్తి పాపాన్ని పబ్లిక్లో మనం మాట్లాడడంగా చేయాల్సిందే. నీకు తెలిసి క్లియర్గా ఒక వ్యక్తి పాపం చేస్తున్నట్లయితే ఏదైనా విషయంలో ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా మాట్లాడు. ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, నువ్వు అతను నిజంగా ప్రేమించినట్లయితే, అంటే నేను మాట్లాడుతున్నది బహిర్గతమైన క్లియర్ ఎవిడెన్షియల్ సిన్ ఉన్నట్లయితే, నువ్వు అతన్ని ప్రేమించినట్లయితే వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పు, నువ్వు చేస్తున్న తప్పు. దేవునికి చెందిన వాడుగా, ఆయన సువార్తను అంగీకరించిన వాడుగా నువ్వు చేయాల్సిన పని కాదు. ఆ వ్యక్తి దానిలో నుంచి బయటికి రాకపోతే మరొక పెద్దను కానీ లేకపోతే ఇద్దరిని తీసుకుని, 2 సాక్షుల మొదట ఆ విషయాన్ని తెలియచెప్పు. అప్పటికీ వినకపోతే సంఘమంతటి ఎదుట నిలవబెట్టమన్నాడు ప్రభు. అప్పటికీ వినకపోతే అతన్ని సుంకరిగా ఎంచమన్నాడు, అంటే ప్రభువుని ఎరుగని వానిగా ఎంచమన్నాడు. కారణము సువార్త ఎలాంటి పాపం అంటే చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులైనను ఉండదు.
ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అక్కడ క్లియర్ ఎవిడెన్షియల్ సిన్ కాబట్టి మొదటి 2 స్టేజ్లు అయిపోయినాయి. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఏమన్నా అంటే వెలివేయమంటున్నాడు. అంటే తల్లి సమానమైన వానితో జారత్వం చేస్తున్నాడు. సంఘము ఎవరు ప్రభువుకి చెందినవారో గుర్తించడం. అందుకే గత శుక్రవారం కూడా మేము ధ్యానించాం. ద చర్చ్ మెంబర్షిప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు దేవునికి చెందినవాడు అని సంఘము నీ సాక్ష్యాన్ని బట్టి నిన్ను గుర్తిస్తుంది. ఆంతరంగికమైన విశ్వాసాన్ని నీ సత్క్రియలో బహిర్గతం చేయడానికి. కానీ ఆ పిలుపుకు తగినట్లుగా జీవించినట్లయితే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే తీతుకు రాస్తూ, అది బోధ విషయమైన, అది వివాదములు పుట్టించేది, అదే సమయం అదే పరిస్థితులు అదే అవకాశాన్ని చదునుగా చేసుకుని డిస్యూనిటీని భేదములను పుట్టించినట్లయితే 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణ్ణి విసర్జించము. అటువాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు. అంటే ఇది ఎలాంటి విషయాలంటే, బ్రదర్ ఆ సిస్టర్ నన్ను గిల్లారు, నన్ను మాట అన్నారు. నో, స్పష్టంగా పాపము, క్లియర్ ఎవిడెన్షియల్ మరియు అన్రిపెంటెంట్ హార్ట్, పశ్చాత్తాప పడలేని స్థితిలో లేదు నేను పాపం చేస్తాను అలాగే ఉంటాను అని చెప్పినట్లయితే డిసిప్లైన్ చేయమంటున్నాడు. ఒక విధంగా ఎలా డిసిప్లైన్ చేస్తాం? ఆ వ్యక్తి ప్రభు బల్లో చేయవేయకుండా ఉండాలి, ఉండేటట్లు సంఘం చేయాలి కదా. మనకు అన్నిటికీ రూల్స్ ఉంటాయి. రోడ్ మీద వెళ్ళాలంటే రూల్స్, లేకపోతే ఇంకేదన్నా మనం ఏదైనా చేయాలంటే రూల్స్. చర్చ్ హ్యాస్ అ డిసిప్లిన్. ఇంటెన్షనల్గా కావాలని విభేదాలు పుట్టించడానికి ప్రయత్నించినట్లయితే దేవుడు క్రీస్తు ద్వారా బయలుపరిచిన మార్గం ఏంటంటే టీచ్ హిమ్, టెల్ హిమ్, టీచ్ హర్, టెల్ హర్. ఇక్కడ కూడా తీతుకు పౌలు రాస్తూ అన్నాడు, ఆ వ్యక్తికి తెలియజేయండి, వినకపోతే విసర్జించమన్నాడు. ఎందుకోసం? ఆ వ్యక్తిని పోగొట్టుకోవడం కోసం కాదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే సహవాసాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాడో ప్రేమ ద్వారా రెస్టోర్ చేయడానికి. దట్ ఈస్ కాల్డ్ చర్చ్ డిసిప్లిన్, సంఘ క్రమశిక్షణ. పన్నెండవ వచనం. ఇప్పుడు చివరిగా ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సత్క్రియలను. ఎగ్జిక్యూషన్ చేయమని చెప్తున్నాడు 12వ వచనంలో. నికోపోలిలో శీతాకాలం గడపవాలని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అర్థమానైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నీ యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయము. ఇక్కడ అంటున్నాడు, అర్థమానైనను తూకీకునైనను నేను నీ యొద్దకు పంపిస్తాను, నీవు నా యొద్దకు రా, సత్క్రియ కనపరచు. నేను శీతాకాలంలో ఆ పలానా ప్రాంతానికి వెళ్తాను. తర్వాత లాయర్ జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము, సత్క్రియ జరిగించు. నీ సంఘంలో నుంచి మనం ఎవరినైనా మిషనరీ సపోర్ట్ చేస్తే వారికి ఏమీ తక్కువ కాకుండా ప్రభు పని కోసం వారిని పంపించడం, వారికి అందించడం. ఇక్కడ పౌలు వేరొక ప్రాంతంలో ఉన్నాడు, తను ఆలోచిస్తున్నది వేరొక వ్యక్తుల గురించి. 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మిమ్మల్ని ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడయుండును గాక. చివరికి ఈ యొక్క పుస్తకాన్ని తీతుకి రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకు రాస్తూ అంటున్నాడు, కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆయన ఔదార్యమైన కృప గురించి ప్రారంభించాడు, ఔదార్యమైన కృపతోనే ముగిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఆ కృప నేను ప్రభావితం చేసిందా? ప్రభావితం చేస్తే తీతుకు పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీ జెలస్ ఫర్ గుడ్ వర్క్స్. సత్క్రియల కోసమే ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. వీఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్ బట్ వీఆర్ సేవ్డ్ ఫర్ వర్క్స్.
క్రియల ద్వారా మనం రక్షించబట్టలేదు, కానీ సత్క్రియల కోసమే మనం రక్షించబడ్డాం. క్రియల ద్వారా మనం రక్షించబట్టలేదు, కానీ సత్క్రియల కోసమే మనం రక్షింపబడ్డాం. నౌ అవర్ కాల్ ఇస్ టు గో ఇన్ టు ద వరల్డ్ అండ్ ఎక్సర్సైజ్ గుడ్ వర్క్స్. సత్క్రియలను జరిగించట కోసమే లోకంలోనికి వెళ్ళి, అందుకోసమే ప్రభువు మనల్ని రక్షించుకున్నాడు. నా డ్యూటీ ఏంటంటే సత్క్రియలు చేయడమే. ఎందుకోసం? వాటి ద్వారా రక్షణ పొందుకోవడం కోసం కాదు. ఆయన ఔదార్యంగా ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి నేను సత్క్రియలు చేస్తాను. మరియు అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో ఎవరిని దూషింపక, జగడమాడక. ఎ స్టాండర్డ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ వెరీ హై. నువ్వు అనుకోవచ్చు, ఉదయకాల సమయంలో నేను అలా ఉండాలనుకుంటున్నాను, నాకు సాధ్యపడటం లేదు. అందుకే ప్రభు మన నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఆయన క్షమించేవాడై ఉన్నాడు. ఇందాక మనం చదివినట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన సహాయం కోరుకుని, ఒకవేళ నీ శక్తి సామర్థ్యం ద్వారా నువ్వు ప్రయత్నిస్తున్నావు సత్క్రియల కోసం కాదు, ప్రభువా మీ పరిశుద్ధాత్మ ద్వారా, ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావమును కలుగు చేయుటకును మనల్ని రక్షించను. కాబట్టి బీ జెలస్. నేర్చుకొనుట, నీ జీవితంలోని ప్రతి ఆస్పెక్ట్లో ఒకసారి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకో. నేను ఎగ్జామిన్ చేసుకున్నా, ఏ ఆస్పెక్ట్స్లో నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. మరియు ఇది లీగలిస్టిక్ లైఫ్ కోసం కాదు. ప్రభు నన్ను ఇందుకోసం రక్షించుకుంటే నేను దీనిలో సాధన చేస్తాను. ఐ వాంట్ టు బీ స్పిరిచువల్లీ ప్రొడక్టివ్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు, రక్షించబడిన దినాన్ని ఎలా ఉన్నానో, నా ఫౌండేషన్ బాగుంది, పైన ఏమీ కట్టబట్టడానికి సాధ్యం లేదు. కారణం సత్క్రియలు నాలో లోపించాయి. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో, లోకంలో ఆయనకు చెందిన వారుగా జీవించడం, సత్క్రియలు అలంకారంగా ధరించి ఆయన మహిమ కోసం వాడబడటం. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో పాపంతో నువ్వు పోరాడుతున్నట్లయితే డోంట్ గివ్ అప్. ఆయన ఆత్మ సహాయం ద్వారా ఆ పాపాన్ని జయించు. అది సత్క్రియే. ప్రభువుని ఇతరులకు పరిచయం చేయడానికి సిగ్గుపడుతున్నట్లయితే సిగ్గుపడద్దు. ఆయన నామాన్ని ఇతరులకు తెలియచేయి. అది గొప్ప సత్క్రియ. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయి, గొప్ప సత్క్రియ. ఒకవేళ అలాగూ చేయడం సాధ్యపడినప్పుడు ఆయన స్వార్థ సత్యం ద్వారా శిలువ ప్రాయశ్చిత్తం యొద్దకు మరొక్కసారి వచ్చి ఉచితంగా రక్షించిన ఆయన పరిశుద్ధపరచుటకు సామర్థ్యం కలిగి మహిమ దినాన మనల్ని నిరీక్షణ ఆయన అనుగ్రహించాడు. ఆయన స్వారూప్యంలోనికి సంపూర్ణంగా మారుస్తాడు. ఆ దినం కోసం నిరీక్షిస్తూ పడుతూ లేస్తూ ఈ ప్రయాణంలో ముందుకు వెళ్దాం. ఆయన బలను పరీక్షించుకొని పరిశీలించుకొని బలలో చేవేద్దాం. ప్రార్థన చేసుకుందాం.